అభివృద్ధికి కష్టపడి పనిచేయాలి. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటా. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం పక్కన 3 ఎకరాల భూమి ఇప్పించండి. కంటి దవాఖానా, జనరల్ ఆసుపత్రి నిర్మిస్తాం. ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కు విన్నవించిన ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. నిజామాబాద్ నగర మార్కెట్ లో ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలు. టమాటా, పచ్చిమిర్చి ధరలు కిలోకు 120 పలకడంతో ఆందోళన చెందుతున్న వినియోగదారులు. సమాజంలో విద్య, వైద్యం చాలా ముఖ్యం. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి సందర్శించి రోగులకు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ పరీక్షలు సాఫీగా నిర్వహించాలి. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశం. ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసం చేసినప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయం గాయత్రి నగర్ ఇన్ఛార్జ్ మనజా బహీన్. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి. డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి వస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానం పలికేందుకు హైదరాబాద్ తరలి వెళ్లిన బీజేపీ నాయకులు. న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ము ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆయా పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుండి 29వ తేదీ వరకు జరగనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక రాత పరీక్షతో పాటు ఈ నెల 30 నుండి జూలై 4 వరకు కొనసాగనున్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నియామక రాత పరీక్షను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అలాగే ఈ నెల 23న నిర్వహించనున్న నీట్ పీజీ ఎగ్జామ్ ఏర్పాట్లపై సమీక్ష జరుపుతూ అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నియామక రాత పరీక్షలు నిర్ణీత తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో పరీక్షలు కొనసాగుతాయన్నారు. నీట్ పీజీ ఎగ్జామ్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుందని తెలిపారు. పరీక్షలు సాఫీగా కొనసాగేలా సంబంధిత అధికారులతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్ ఆఫీసర్లు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ చికిత్సకు ఏఎంఎంలను ఏర్పాటు చేయాలని, సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని అన్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలన్నారు. బయోమెట్రిక్ విధానం అమలులో ఉన్నందున అభ్యర్థులు కనీసం 2 గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, పరీక్షల నిర్వహణ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ పరీక్షల విభాగం పర్యవేక్షకుడు పవన్, ఆర్టీసీ, వైద్యారోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమం పక్కన 3 ఎకరాల భూమిని ఆశ్రమానికి ఇప్పిస్తే కంటి దవాఖానాతో పాటు జనరల్ ఆసుపత్రిని దాతల సహకారంతో నిర్మిస్తామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.
ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నందిపేట పాల్గుట్ట మహారాజ్ అయినటువంటి శ్రీ 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 మంగీర్ మహారాజ్ నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి పల్లుకుట్ట ఆశ్రమం పక్కన గల 3 ఎకరాల భూమిని ఆశ్రమానికి ప్రభుత్వం నుండి ఇప్పిస్తే కంటి దవాఖానాతో పాటు జనరల్ ఆసుపత్రిని దాతల సహాయంతో నిర్మిస్తామని నివేదిక ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మైపాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇంద్రుడు, ఐలాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, ఆర్మూర్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భోజరెడ్డి, మాక్లూర్ సొసైటీ చైర్మన్ ముల్లంగి అశోక్, మాజీ సొసైటీ చైర్మన్ దయాకర్ రావు, శ్రీకాంత్, నటరాజ, సంజీవ్, ఆనంద్ పాల్గొన్నారు. అనాథ శవాలకు అంత్యక్రియలు, మతి స్థిమితం లేని వారికి సపర్యలు వంటి అనేక సేవలు చేస్తున్న ఇందూరు స్వచ్ఛంద సంస్థ ఆదర్శమని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. బుధవారం ధర్మారం గ్రామంలోని మోటడి రెడ్డి సంఘంలో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన రైస్ బ్యాగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోజు అన్నదానం నిర్వహించే కార్యక్రమంలో అంతా భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మద్దకూరు సాయిబాబు తన జీవితాన్ని సేవకు అంకితం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నాయకులు ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, యాదగిరి, సుజాత, సూర్యరాజ్, కుమార్ రెడ్డి, రాజేష్ శర్మ, స్వచ్ఛంద సంస్థ మండల కమిటీ సభ్యులు అనిల్, నవనాథ్, రాజు, ప్రతాప్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంటే ఇలాంటి సమస్యలు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడము, మరి ఏదో కారణం చేతి వాళ్ళు అనాథగా ఉన్నటువంటి వాళ్ళకు బట్టలు ఇవ్వడము, వాళ్ళని శుద్ధిగా మరి హెయిర్ కటింగ్ చేయించి లేకుంటే వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళని శుద్ధి చేయడము, మరి దాన సంస్కారం చేయడం, అన్నీ కూడా అంటే ఒక మానవతా కోణంలో ఆలోచిస్తే చాలా గొప్ప కార్యక్రమం. సో ఇంత చక్కటి కార్యక్రమాలు మన తమ ఇంత చిన్న వయసులోనే ఒక మంచి మూటతోని నేను సమాజంలో ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా అనాథలకు మరి పేదవారికి ఆహారం దొరకని వాళ్ళకి సేవ చేయాలని బాధ్యత ఏదైతే తీసుకున్నాడో చెప్తా ఉన్నాడు ఇంతకుముందు. ఇప్పుడంటే సరే ఒక 200 మంది టీం అయ్యొచ్చు, 200-300 మంది టీం, కానీ బిల్డింగ్లు అయితే ఒక్కడే నేను కష్టపడ్డాను. చాలామంది నన్ను సమాజంలో కూడా మరి మనం వెలివేసి దూరంగా ఉంచిందనే పరిస్థితిలో కూడా చెప్తా ఉన్నాడు తమ్ముడు. నిజంగా నువ్వు ధైర్యంగా, నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటా ఉన్నాను. ఇవాళ ఏదో బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే భోజనం గురించి తెలుసుకుని అనంతరం మాతా శిశు ఆసుపత్రిలో ఎన్ఆర్ఐలు డాక్టర్ హిమబిందు, డాక్టర్ అశ్విన్ రెడ్డి వీరాలంగా ఇచ్చిన సెల్ కౌంటర్, ఆక్సిజన్ అరేను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సమాజంలో విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యమన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రిలో ఓ పేద కుటుంబం 1600 రూపాయలు కట్టి బ్లడ్ బయట నుండి తెప్పించి ఎక్కించుకున్నట్లు రోగి పోచారంకు తెలిపాడు. అది విన్న పోచారం 1600 రూపాయలు 15 రోజులు పనిచేస్తే వస్తాయి, ఎక్కడ నుండి తెస్తారని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ ను చెప్పి వెంటనే ఆసుపత్రి ద్వారా రోగికి ఇప్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు పోచారం. ఆక్సిజన్ ఈ రెండు ఈరోజు డొనేట్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఒక బాన్స్వాడ ప్రాంతానికి కాకుండా నారాయణపేట కాన్స్టిట్యున్సీ, జూకల్ కాన్స్టిట్యున్సీ, ఎర్రరెడ్డి కాన్స్టిట్యున్సీ పక్కనటువంటి మహారాష్ట్ర నుంచి కూడా పేరు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి వస్తున్న యోధులను ఆహ్వానించడానికి వెళ్తున్న గల్లీ యోధులు తరలి వెళ్లారు. ఆహ్వానించడానికి పార్టీ కార్యకర్తలు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు కలిసి వెళ్లారు. డిష్పల్లి మండల కేంద్రం ఈ రోజు ఢిల్లీ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీలు హైదరాబాద్ కు ఈ రోజు వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి బీజేపీ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి వారిని అక్కడ జరుగుతున్న సభకు తీసుకెళ్లి రావడానికి వెళ్తున్నారు. ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీపీ గద్దె బొమ్మన్న, అందులో భాగంగా గద్దె బొమ్మన్న మిత్రులను, శ్రేయబుల్లాషులను వెంటబెట్టుకుని హైదరాబాద్ వెళ్తున్నారు. వారు వెళ్తున్న కారు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి ఈ సందర్భంగా గద్దె బొమ్మన్న మాట్లాడుతూ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఢిల్లీ నుంచి వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి కే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వెళ్తూ నాంపల్లి గ్రౌండ్ లో జరుగుతున్న అభినందన సభకు హాజరై తిరిగి రావడానికి వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో సరిచంద్ నాయక్ తదితరులు వెళ్తున్నారు.
నీట్ పరీక్ష లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మీకు పరీక్షలో జరిగిన అవకతవకలపైన సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అంతవరకు విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి వైదొలగాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుందని, ప్రధానంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్ లీకేజ్ ఇతర అవకతవకలకు పాల్పడుతున్నాయనే ఉద్దేశంతో 2019 నుండి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానాన్ని రూపొందించి నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 24 లక్షలకు పైగా విద్యార్థులు మీకు పరీక్షను రాయడం జరిగిందని, ఈ పరీక్షలకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, బీహార్ రాష్ట్రాలలో ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసి పేపర్ లీకేజ్ కి పాల్పడడం జరిగిందని, దీని మూలంగా కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, అంతేకాకుండా పరీక్ష కీ పేపర్ను విడుదల చేసిన మరుసటి రోజే ప్రకటించడం వలన విద్యార్థులు నష్టపోయారని ఆయన అన్నారు. ఇంతటి అవినీతి అక్రమాల మూలంగా లక్షలాది మంది ప్రజలు ఆందోళన చెందుతుంటే ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నోరు మెదపకుండా ఉండటం వలన అవినీతి పరులకు దోచుకోవడానికి అవకాశం కల్పించిన వారవుతున్నారని, ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించి నీట్ పరీక్ష అవకతవకలపైన సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని, తిరిగి నీట్ పరీక్షను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, నూర్ జహాన్, శంకర్ గౌడ్, పి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, మహేష్, సూరి, కటారి రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఇందూరు న్యూరో సైకియాట్రిక్ ఆసుపత్రి డాక్టర్ విశాల్ ఆకుల సంయుక్త ఆధ్వర్యంలో 10వ మహాసభలు నిర్వహిస్తున్నామని డాక్టర్ విశాల్ తెలిపారు. ఈ నెల 22, 23 జూన్ తేదీలలో ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ డాక్టర్ విశాల్ ఆకుల డ్రగ్ డి అడిక్షన్ సెంటర్, ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో 10వ మహాసభలు స్థానిక కృష్ణ హోటల్లో నిర్వహించినట్లు డాక్టర్ విశాల్ ఆకుల తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈ నెల 22, 23 శని, ఆదివారాలలో రాష్ట్ర స్థాయి మహాసభలు స్థానిక కృష్ణ హోటల్లో నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి వివిధ జిల్లాల మానసిక వైద్య నిపుణులు అలాగే పీజీ విద్యార్థులు రావడం జరుగుతుందని, దీనిని పురస్కరించుకొని 23వ తేదీన డ్రగ్స్ మహమ్మారిపై ప్రజలకు సందేశాన్ని ఇవ్వడం కొరకై ఒక అవగాహన సదస్సును అలాగే వివిధ కళాశాల, పాఠశాల విద్యార్థులతో వాక్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ 10వ వార్షిక మహాసభలకు నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. సో ఇందులో భాగంగా ఏంటంటే మన నిజామాబాద్ అనేది అందరికీ ఆతిథ్యం ఇస్తుంది. సో ఈ సమావేశానికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మన సైకియాట్రిస్టులు అందరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ నిమ్హాన్స్ బెంగళూరు, ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సైన్సెస్ బెంగళూరు, తర్వాత మన హైదరాబాద్ నుంచి వివిధ ప్రముఖ హాస్పిటల్స్ డాక్టర్స్ అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. నగరంలోని అమ్మా వెంచర్లో నిషిత గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ను స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, చిన్నారులు పండగ వాతావరణంలో ప్రారంభించారు. నగరంలోని అమ్మా వెంచర్లో నిషిత గ్రూప్ ఆఫ్ స్కూల్ ను పండుగ వాతావరణంలో స్కూల్ యాజమాన్యం ప్రారంభించింది. ఈ సందర్భంగా చిన్నారులకు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు స్కూల్ను ప్రారంభించామన్నారు. విశాలమైన తరగతులు, సుశిక్షితులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్యతో పాటు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆటలు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా స్కూల్ను అందంగా అలంకరించి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఆకర్షించారు. ఈరోజు నిష్ఠా ఇంటర్నేషనల్ స్కూల్ను క్లాసు ప్రారంభించడం జరిగింది. నిజామాబాద్లో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో చాలామంది పేరెంట్స్ కోరిక పైన మేము ఈ నిష్ఠా ఇంటర్నేషనల్ స్కూల్ను స్థాపించడం జరిగింది. విశాలమైన గదులు, ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లను కూడా తీసుకోవడం జరిగింది.
దేశంలో సాగు చేస్తున్న 100 పంటలకు గాను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ 14 పంటలకు మాత్రమే మద్దతు ధర నామమాత్రంగా ఇవ్వడం రైతులపై కేంద్రం పక్షపాతమేనని ఏఐపీకేఎస్ నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను 14 రకాల పంటలకు మద్దతు ధరతో రైతుకు నిరాశ మిగిలిందన్నారు. 19 జూన్ రోజున కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ దేశంలో సాగు చేస్తున్న 100 పంటలకు గాను 14 పంటలకు మాత్రమే మద్దతు ధర నామమాత్రంగా పెంచి ప్రకటిస్తున్న సందర్భంలో మోడీ రైతు పక్షపాతని, రైతు ఆదాయాన్ని పెంచే విధంగా ఉన్నాయని, ఈ మద్దతు ప్రకటిస్తున్నామని కీర్తించడం సమంజసంగా లేదని, ఎన్నికల ప్రచారంలో ప్రణాళికలో పేర్కొన్నట్లుగా ఈ మద్దతు ధర ప్రకటన నేపథ్యం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ తన ఎన్నికల ప్రణాళికలో రైతు పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించి స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేస్తామని, రైతును రాజు చేస్తామని గొప్ప చిలక పలుకులు పలికి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ తొలి మంత్రి మండలి సమావేశంలో రైతులు పండించిన 100 రకాలకు పైగా పంటలకు కేవలం 14 రకాల పంటలకు మాత్రమే ధర నిర్ణయించడం వ్యవసాయ రంగాన్ని, రైతును దివాళీ చేయించే విధంగా ఉందని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ భావిస్తుంది. మద్దతు ధర ప్రకటించే ముందు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుల అంచనా కమిషన్ నివేదికలను పరిగణలో తీసుకుని రైతు పెట్టుబడికి వడ్డీ, రైతు కుటుంబ శ్రమను పరిగణలో తీసుకుని నిర్ణయించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని పాటించలేదని మేము అభిప్రాయపడుతున్నాం. 2018 సంవత్సరంలో మద్దతు ధర ప్రకటించే విధానాన్ని నిర్ణయించింది. ఆనాడే రైతు సంఘాలన్నీ అశాస్త్రీయంగా ఈ విధానం ఉందని నిరసన వ్యక్తం చేసింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు విభిన్నంగా ఈ విధానం ఉందని ప్రకటించాం. కానీ ఆ విధానాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయించడం రైతు ఉద్యమాన్ని, రైతు నిరసనను ఏమాత్రం లెక్క చేయని తనంగా ఉందని గుర్తు చేశారు. మరోవైపు కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ వారి రుణాలను 30 లక్షల కోట్లకు పైగా రద్దు చేసి స్వామి భక్తిని చాటుకుంటున్నారని, వీరి ఆచరణ రైతు వ్యతిరేకంగా ఉందని గుర్తు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2018 ఏదైతే విధాన ప్రకటన చేశారో ఆ విధాన ప్రకటన లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి ఆనాడే దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కూడా నిరసన వ్యక్తం చేశాయి. రైతు శ్రమని, అట్లాగే రైతు భూమి యొక్క అరుగుదలని, పెట్టుబడికి వడ్డీని ఏమాత్రం లెక్కలు పరిగణలో తీసుకోకుండా ధరలు నిర్ణయించే విధానం సరైనది కాదని చెప్పేసి మేము ఆనాడే చెప్పాము, 2018 నాడే. దాన్నే ఈ రోజు కూడా అదే పరిగణలో తీసుకుని ధరలు నిర్ణయించడం సమంజసమైనది కాదని చెప్పేసి ఒక వరి రైతు ఒక ఎకరాన దాదాపు 1000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. అన్ని పంటల్లో చూసుకున్నప్పుడు అదే పద్ధతిలో కొనసాగుతా ఉంది. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేసినప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ప్రముఖ ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం గాయత్రీనగర్ సెంటర్ ఇన్ఛార్జ్ బీకే వనజాబహిన్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రీనగర్లో ఉన్న ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం సెంటర్లో బీకే వనజాబహిన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. బ్రహ్మకుమారి పరివారం అంతా కలిసి యోగా చేశారు. ప్రముఖ యోగా గురువు శాంత మాతాజీ ఆధ్వర్యంలో యోగాభ్యసనం చేసి చూపించారు. వివిధ రకాల రోగాలను దూరం చేసేందుకు ఉపయోగపడే యోగాసనాలను చేసి చూపించారు. పరివారంతో కలిసి శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజు అరగంట పాటు ప్రతి ఆసనం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని సూచించారు. ఈ సందర్భంగా బీకే వనజాబహిన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా యోగా అలవాటు చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఈ రోజు యోగా యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అందరికీ కూడా యోగా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ఢిల్లీ మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రి వేళ కూడా రాజధానిలో 35.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. 9 రోజుల వ్యవధిలో ఏకంగా 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర భారతదేశం అగ్నిగుండంలా మారింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, చండీగఢ్,
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బాణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఢిల్లీ మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు నీటి సంక్షోభంతో ఢిల్లీ వాసులు అల్లాడిపోతున్నారు. రాత్రి సమయంలో కూడా వాతావరణం చల్లబడటం లేదు. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రి వేళ కూడా రాజధానిలో 35.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బాధితులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇక ఉండేందుకు ఇల్లు లేక ఫుట్పాత్లపైనే కాలం వెళ్లదీసే నిరాశ్రయుల పరిస్థితి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 11 నుంచి జూన్ 19వ తేదీ వరకు 9 రోజుల వ్యవధిలో ఏకంగా 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బ కారణంగానే వీరంతా మరణించారని ఎన్జిఓ సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ పేర్కొంది. ఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఆల్రెడీఏ మాట్లాడుతూ జూన్ 11 నుంచి 19వ తేదీ వరకు తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా ఢిల్లీలో 192 మంది నిరాశ్రయులు మరణించారని తెలిపారు. కాగా గత 5 ఏళ్లలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే అని ఎన్జిఓ తెలిపింది. 2019 జూన్ 11 నుంచి 19 వరకు 143 మంది, 2020లో జూన్ 11 నుంచి 19 వరకు 124 మంది, 2021లో జూన్ 11 నుంచి 19 వరకు 58 మంది, 2022లో జూన్ 11 నుంచి 19 వరకు 150 మంది, 2023 జూన్ 11 నుంచి 19 వరకు 75 మంది నిరాశ్రయులు వడదెబ్బ కారణంగా మరణించినట్లు వెల్లడించింది. ఇప్పుడు మాత్రం ఏకంగా 192 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. పరిశుభ్రత పాటించడం వల్ల రోగాల బారి నుండి రక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. 14వ జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక మొదంపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడుపులో నట్టలు ఉన్నట్లయితే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి వంటి వాటితో బాధపడతారని అన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆ దిశగా ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి, జూన్ మాసాలలో 2 పర్యాయాలు ఆల్బెండజోల్ మాత్రలు ఇస్తుందని అన్నారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కడుపులో పురుగులు, నట్టలు నశిస్తాయని, అనీమియాను నియంత్రించవచ్చని, పిల్లలు నశించి ఆరోగ్యవంతంగా పెరుగుతారని అన్నారు. జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల లోపు 2,50,254 పిల్లలు ఉన్నారని గుర్తించడం జరిగిందని, వారికి 100% మాత్రలు అందించేలా కార్యాచరణ రూపొందించి నేడు మాత్రలు అందిస్తున్నామని, ఏదేని కారణం చేత ఈ రోజు మాత్రలు వేసుకుని వారికి తిరిగి ఈ నెల 20న ఆల్బెండజోల్ మాత్రలు వేయించి 100% లక్ష్యం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్ర, 2 నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు 1 మాత్రను నలిపి ఇవ్వాలని, 3 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు చప్పరించేలా వేయించాలని అధికారులకు సూచించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మాత్రలు వేయాలని అన్నారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చిన వారికి సైతం ఆల్బెండజోల్ మాత్రలు పిల్లలకు వేయించాలని, ఎట్టి పరిస్థితులలో మాత్రలు ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ శుభ్రత పాటించకుండా చేతులు నోట్లు పెట్టుకోవడం, గోళ్లు గిల్లుకోవడం, పాదరక్షలు లేకుండా మట్టిలో ఆడుకోవడం వల్ల కడుపులో పురుగులు పడే అవకాశం ఉందని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ పాఠశాల 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థినులు లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా కృషి చేయాలని తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వనిత, వార్డు కౌన్సిలర్, ప్రముఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్, డిఓ రాజు, ఎంఈఓ ఇల్లయ్య, ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టమాటా, మిర్చి 100 నుంచి 120 వరకు పలుకుతున్నాయి. టమాటా ధరకు రెక్కలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు 60 రూపాయలు పలికిన ధర ప్రస్తుతం సెంచరీ కొట్టింది. మార్కెట్లో కిలో టమాటా రేటు 100 రూపాయలకు చేరుకుంది. టమాటా పేరు చూపెట్టినే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఇలాగైతే ఎలా కొనుగోలు చేయగలమని వాపోతున్నారు. ప్రజలు కూరగాయలు కొనాలంటేనే జంకుతున్నారు. ఏ కూరగాయలు కొనాలన్నా 50 రూపాయల నుంచి 70 రూపాయల రేటు తగ్గిస్తే బాగుంటుందని, ప్రభుత్వం రేటును తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. టమాటా వచ్చేసి 120 రూపాయల నుంచి 100 రూపాయలు అవుతుంది. అలాగే మిర్చి వచ్చేసి 120 రూపాయల నుంచి 100 రూపాయలు, 80 రూపాయలు కలుగుతుంది. ఇలాంటి సామాన్య పద్ధతిలో మేము కొనలేని పరిస్థితి ఉంది. అదనంగా కూరగాయల రేట్లు వచ్చేసరికి మేము తీసుకోలేని పరిస్థితి, కిలో తీసుకునే దగ్గర పావు కిలో తీసుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి కాలం ఉన్నది కాబట్టి వ్యవసాయ రంగంలో కూరగాయల ధరలు తగ్గిస్తే బాగుంటుందని మా యొక్క మనవి.
టమాటా మిర్చి కాకుండా ఇతర బీరకాయలు తీసుకున్నా, బెండకాయలు తీసుకున్నా, ఆలుగడ్డ తీసుకున్నా. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఆపరేటర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అని ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తులను 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించాలని గడువు విధించారు. తహసీల్దార్ స్థాయిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సక్సెషన్, పెండింగ్ మ్యూటేషన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన తర్వాత పరిష్కరించాలని అన్నారు. ఆయా గ్రామాల వారీగా దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి పరిష్కారంలో తాత్సారానికి తావు లేకుండా చూడాలన్నారు. నిర్ణీత గడువులోపు ధరణికి సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఏ ప్రభురాజ్, కార్యాలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు. నీట్ యూజీ 2024 పరీక్షలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ రద్దు చేయాలా వద్దా అన్న అంశంపై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. నీట్ యూజీ పరీక్షలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసింది. ఆ కేసులో ఇవాళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ రద్దు చేయాలా అన్న అంశంపై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని సుప్రీం తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, ఎస్వి.ఎన్. భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. నీట్ రద్దుపై వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను సుప్రీంకు మార్చాలని ఎన్డీఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వివిధ పార్టీల నుంచి ధర్మాసనం వివరణ కోరింది. జూలై 8వ తేదీన మళ్లీ ఈ కేసులో విచారణ చేపట్టనున్నట్లు కోర్టు చెప్పింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొందరు విద్యార్థులు పెట్టుకున్న పిటిషన్పై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది. నీట్ నిర్వహణలో 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సరైన రీతిలో పరిష్కరించాలని సుప్రీం పేర్కొన్న విషయం తెలిసింది. మే 5వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ పరీక్షలను 24 లక్షల మంది రాశారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలోని అశోక్ సాగర్ చెరువులో గురువారం ఉదయం ఒకరు శవమై తేలారు. ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి అందించిన వివరాల ప్రకారం ఇలా ఉంది. బోధన్ పట్టణం రాకాసిపేట ప్రాంతానికి చెందిన బోగేవాడ్ రమేష్ వెళ్లిపోయాడు. గురువారం ఉదయం అశోక్ సాగర్ చెరువులో శవమై తేలాడు. కుటుంబీకులను విచారించగా కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయని, దీనితో తీవ్ర మనస్తాపం చెంది చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఈ రోజు మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు జూనియర్ ప్రభుత్వ కళాశాలను సందర్శించారు. బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని, మధ్యాహ్న భోజనాన్ని, మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువులో కష్టపడి మెరిట్ సాధించి ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆయన విద్యార్థులను సూచించారు. ఈ నాళ్ల రవీందర్, నాళ్ల ఉదయ్ కుమార్, వై కృష్ణారెడ్డి, దుద్దల అంజిరెడ్డి, మోహన్ నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు. After completion of intermediate, there are so many ways. Anybody want to become doctor, they can become doctor. Anybody want to become engineer, they can become engineer. Anybody want to study nursing college, anybody want to study degree, BS agriculture, BS veterinary, BS computer, BA computer, become computer, BS microbiology. There are so many concepts there. But the only thing is, wherever you want to teach, that will be allotted only on merit. బాసర గోదావరి నది వద్ద గంగా హారతి కార్యక్రమం ఆలయ వైదికులు మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది వద్ద గోదావరి నది ఘాట్ 1 వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ వైదిక బృందంచే గంగా హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి బుధవారం సాయంత్రం 6:30 గంటలకు గంగా హారతి కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు.
నులి పురుగులను తరిమేద్దాం. పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. నిర్మల్ జిల్లా బాసర గ్రామ పంచాయతీ పరిధిలో గల అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలో గల విద్యార్థినులకు మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో బాసర మండల ప్రజాప్రతినిధి ఎంపీటీసీ 2 మమ్మాయి రమేష్, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్యులు ఆకాష్, నీటిపారుదల ఉపాధ్యక్షులు నానం విజయ్, అంగన్వాడీ టీచర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆకాష్ తో పాటు ఎంపీటీసీ 2 మమ్మాయి ఉమారాణి రమేష్ మాట్లాడుతూ పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టిందని, 1 నుంచి 19 ఏళ్ల లోపు వారికి జిల్లా వ్యాప్తంగా నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి మాత్రలు అందజేయనున్నారు. కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. ఆహారం, మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వీటి సంక్రమణకు గురవుతారన్నారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీనత, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ప్రైవేటీకరణకు, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా పోరాడుదామని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ పిలుపునిచ్చారు. మాక్లూర్ మండలం మాణిక్ బండర్ చెక్క దగ్గర భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధనకై ఉద్యమాలను కొనసాగిస్తుందని, సంఘటిత, అసంఘటిత రంగ కార్మిక హక్కులకై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని, ఈ క్రమంలోని గత ఉద్యమాలను సమీక్షించుకొని నూతన కార్యాచరణకై రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ ఇల్లందులో నిర్వహించుకోబోతుందని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి 29 చట్టాలను 4 కోడ్ల మూలంగా అనేక కంపెనీలలో సగానికి పైగా కార్మికులు కార్మిక హక్కుల పరిధి నుండి, రక్షణ నుండి తొలగించబడుతున్నారు. కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్న ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఐఎఫ్టియు పోరాటాలు నిర్వహిస్తుందని, కార్మిక వర్గంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని అన్నారు. ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనం ఇవ్వడం లేదని అన్నారు. నిత్యావసర ధరలు ఆకాశం అంటుతుంటే కనీస వేతనాలు కార్మికులకు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల పేరిట భారతదేశాన్ని అంబానీ, అదానీ అని బడా కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పనంగా అప్పజెప్తున్నారని అన్నారు. ఈ కౌన్సిలింగ్ విజయవంతం చేయాలని అన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో భీమ్ సింగ్, ప్రశాంత్, అనిల్, మారుతి పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ పరీక్షలకు 1 టైమ్ ఛాన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ వర్సిటీ పరిధిలోని BA, BCom, BSc, BBA కోర్సులు 2016, 2017, 2018 సంవత్సరాలలో పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించలేని 1వ, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ విద్యార్థులకు బ్యాక్లాగ్ పరీక్షలకు 1 టైమ్ ఛాన్స్ పరీక్షలు జూలై 2 నుండి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల టైం టేబుల్ వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని పరీక్షల నియంత్రణాధికారిని ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను ప్రకటించి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని NPRD రాష్ట్ర కార్యదర్శి అడవయ్య అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం బోధన్ పట్టణంలోని ఉర్దూగర్లో NPRD రాష్ట్ర కమిటీ సభ్యులు గైనిరాముల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో NPRD రాష్ట్ర కార్యదర్శి ఎం. అడవయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. బసవరాజు పాటిల్ మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 2.21% మంది వికలాంగులు ఉన్నారని, గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సామాజిక గణాంకాల విభాగం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 19% మంది చూపు, వినికిడి లోపం కలిగి ఉన్నారని, 8% మంది బహుళ వైకల్యం కలిగి ఉన్నారని అన్నారు. 76% మంది గ్రామీణ ప్రాంతంలో, 24% మంది పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సౌకర్యాలు వికలాంగులకు అందడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది వికలాంగులు ఉంటే పెన్షన్స్ కేవలం 5.75 లక్షల మందికి వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను ప్రకటించి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. శారీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గిస్తూ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సవరించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
వికలాంగులపై జరుగుతున్న వేధింపులు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయం చేసినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న వివాహ ప్రోత్సాహకం నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వారి వైఖరి మార్చుకోకుంటే తగున మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఏడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు ఈశాల గంగాధర్, ఎన్పీఆర్డీ జిల్లా నాయకులు నాజీర్, రాములు, వివిధ మండలాల వికలాంగులు పాల్గొన్నారు. ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కరెంట్ సరఫరా ధరణి సేవలు నిలిచిపోయాయి. గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. వైర్ల నుండి పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యాలయంలో అంధకారం ఏర్పడింది. ధరణి సేవలు, ఇతర కార్యక్రమాలకు అవరోధం ఏర్పడింది. కార్యాలయంపై ఉన్న చెట్టు కొన్నాళ్ల క్రితం పైన కప్పు కొమ్మ పడడంతో రేకులు విరిగాయి. దీనిని వెంటనే మరమ్మతులు చేయిస్తే సరిపోయేది. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కార్యాలయానికి వచ్చిన వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం మరమ్మతులు చేస్తే అయిపోయేదానికి అధికారుల నిర్లక్ష్యం, పట్టించుకుని ధోరణి కారణంగా సమస్య పెద్దదైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కరెంట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఆర్మూర్ బాల్కొండ, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి, రవీందర్ రావు, నిజామాబాద్ పట్టణ నగర శాఖ అధ్యక్షుడు కేశవేణు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు చేతులు జోడి ధన్యవాదాలు చేస్తున్నాం. మీ కృషి వల్ల, మా కృషి కాదు, మీ కృషి వల్ల आप लोगों की कोशिशे वार्ड वाइज करे దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈడ మన కులాల విభేదాలు వద్దు, అందరు కష్టపడితేనే అన్ని వేల ఓట్లు మనం ఇక్కడ పెంచినాం. మరి ఈ విషయంలో మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పినాడు, సార్ మండల్లో కానీ ఆడ పోయినా మనకు లేదని. నువ్వు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం ఉన్నది. ఎందుకను మన గవర్నమెంట్ వచ్చినాక ఒక్క 100 days మన గవర్నమెంట్ నడిపించినాం. 100 days తర్వాత కోడ్ వచ్చింది. 15th March కోడ్ వచ్చిందంటే 15th June వరకు కోడే ఉన్నది. సో 3 నెలలు అంటే 90 రోజుల్లో అధికారమే లేదు. ఓన్లీ 100 దినాలే పరిపాలన. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చేపూర్ శ్రీ దత్తసాయి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, చేపూర్ దత్తసాయి ఆలయంలో ప్రతి గురువారంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, అర్చకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి క్షత్రియ సమాజ్ మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా మామిడిపల్లిలోని క్షత్రియ మహిళా కమిటీ సభ్యులతో యోగా గురువు హిమబిందు ఆసనాలు వేయించారు. అనంతరం యోగా గురువు హిమబిందు మాట్లాడుతూ, ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ యోగా చేయడం విధిగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు సంగీత, సుజాత, కవిత, వాణి తదితరులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫామ్స్, బుక్స్, స్టేషనరీ అమ్ముతున్న యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఏబీవీపీ విద్యార్థులు పుస్తకాల అమ్మకాలను అడ్డుకొని విద్యాశాఖ అధికారులతో సీజ్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పుస్తకాల అమ్మకాలు కొనసాగుతున్నాయని, విద్యాశాఖ అధికారులు నియంత్రించడంలో విఫలమవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ పాఠశాలలో స్టేషనరీ, స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం.
ఏర్గట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్గట్ల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ సెంటర్లు, గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్, ప్రైవేట్ స్కూల్స్ మరియు కస్తూర్బా స్కూల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు పాల్గొన్నారు. మన కడుపులో ఉన్నటువంటి వామ్స్ అంటే నులి పురుగులు ఏమైపోతాయంటే ఈ యొక్క టాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల అవి చనిపోతాయి అన్నమాట. ఈ చనిపోవడం వల్ల ఏం జరుగుతుంది, మనం తిన్నదంతా కూడా మన ఒంటికి పడుతుంది. లేకపోతే ఏమవుతాయి, ఈ వామ్స్ అనేటువంటివి చిన్న ప్రేగుల్లో ఉండి అక్కడ ఉండి. మాటలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలి. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటాం. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం పక్కన 3 ఎకరాల భూమి ఇప్పించండి. కంటి దవాఖానా, జనరల్ ఆసుపత్రి నిర్మిస్తాం. ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కు విన్నవించిన ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. నిజామాబాద్ నగర మార్కెట్ లో ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలు. టమాటా, పచ్చిమిర్చి ధరలు కిలోకు 120 పలకడంతో ఆందోళన చెందుతున్న వినియోగదారులు. సమాజంలో విద్య, వైద్యం చాలా ముఖ్యం. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి సందర్శించి రోగులకు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ పరీక్షలు సాఫీగా నిర్వహించాలి. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశం. ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసం చేసినప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయం గాయత్రి నగర్ ఇన్ఛార్జ్ మనజా బహిన్. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి. డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి వస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానం పలికేందుకు హైదరాబాద్ తరలి వెళ్లిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.